హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఈరోజు రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ అండి. దమ్ బిర్యానీ అంటేనే అమ్మో చాలా కష్టం అనుకుంటూ ఉంటారు కదా చాలామంది. వెజ్ పలావ్ చేసుకుందాం, చికెన్ కర్రీ వండేసుకుందాం అయిపోద్ది, లేదంటే రైస్ వండేసుకుందాం అయిపోద్ది అనుకుంటాం కదా. ఏముండదండి, ఈజీ వేలో ఒకసారి చూడండి, ట్రై చేయండి. నార్మల్గా దమ్ పీసులు అంటే పెద్దగా తీసుకుంటాం కదండి, మేము ఇంకా ఈ సైజులోనే తెచ్చుకుంటాం ఇప్పుడు కూడా. 1 kg చికెన్ తీసుకున్నామండి. సాల్ట్ అంటే రాక్ సాల్ట్, కల్లుప్పు అంటారు కదా, అది 1 kg చికెన్ కదా, అంటే మనం చికెన్ బట్టి వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కొంచెం కారం ఒక 4 స్పూన్స్ దాకా వేసాను నేను, టేబుల్ స్పూన్స్తో. ఇంకా మసాలాలు, గరం మసాలా మన ఇంట్లో ఉంటాయి కదా, ధనియాలు అవి ఇవి కొట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకుని ఏం చేయాలంటే మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుందండి. కాసేపు మనం మ్యాగ్నేట్ చేస్తాం కదా, పక్క నుంచి వస్తాం కదా, కాసేపు కలిపేసి లెమన్ ఒక హాఫ్ లెమన్ పడుతుంది, లెమన్ పిండి తీసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. చికెన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్. పెరుగు, మనకి పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది చికెన్లోకి, అంటే మ్యాగ్నేట్ చేసుకుంటాకి. నార్మల్గా ఉన్నా పర్లేదు. ఇంకా అది అలా కలిపేసుకుని చికెన్ మొత్తం చికెన్ అంతా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఆయిల్ పెట్టుకుని నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రై చేసుకుని ఆనియన్స్ దమ్ బిర్యానీ మీద వేసుకుంటే బాగుంటుంది. క్రిస్పీగా తగులుతూ అక్కడక్కడ. మనం దోరగా వేయించుకోవచ్చు కావాలంటే, ఇంకా ఇలా కూడా వేయించుకోవచ్చు, కరకరలాడుతూ బాగుంటుంది క్రిస్పీగా. అవి పక్కకు వేసుకుని ఆయిల్లోవి పక్క నుంచి వేసుకోవాలి. మనం దమ్ బిర్యానీ దేనిలో చేసుకుంటున్నామో అలా ఒక ప్యాన్ పెట్టేసుకుని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, మొత్తం అన్నీ వేసేసుకుని కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ మనకి. అలా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. అవి ఫ్రై అయ్యాక నెయ్యి టేస్ట్కి బాగుంటుందండి, నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. అవి ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యాక మనం చికెన్ వేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఆ చికెన్ ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే పక్కన పెట్టుకుంటే చాలండి. రైస్ మామూలుగా బాస్మతి రైస్ దమ్ బిర్యానీకి బాగుంటుంది, కానీ సార్ మా హస్బెండ్ ఏం చేశారంటే చిట్టి ముత్యాల రైస్ అంటండి ఇవి, అవి తెచ్చారు 1 kg. కేజీ చికెన్కి కేజీ బియ్యం వేసుకోవాలి. రైస్ వాష్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అండి, చాలా స్మూత్గా వాష్ చేయాలి. వాష్ చేసి వాటర్ తీసి కాసేపు నానబెట్టుకోవాలి పక్కన. బిర్యానీకి ఏంటంటే వేరే పెట్టుకుని వాటర్ మనకు కొలత అక్కర్లేదు, నార్మల్గా వాటర్ తీసుకుని దానిలో మసాలాలన్నీ వేసుకుంటే మళ్ళీ మనకి రైస్కి ఇలా పడుద్ది. రైస్ ఉడకబెట్టుకోవాలి ఒకసారి మనం. చికెన్ బాయిల్ అయ్యేసరికి రైస్ బాయిల్ అయితే బాగుంటుంది. అలా మసాలాలు 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే రైస్ వాటర్లోకి బాగుంటుంది. అలా రైస్ వేసుకుని లైట్గా ఉడకాలండి. లైట్గా బాయిల్ అయితే బాగుంటుంది రైస్. అలా కర్రీ మీద అలా జల్లెడలా ఉంటుంది కదా, ఆ గరిటెతో మీద వేసుకోవాలి. కర్రీలో అలా లైట్గా గ్రేవీ లేకపోతే మాత్రం కింద మాడిపోతుంది, అలా గ్రేవీ ఉంచుకునేలా చూడండి. ఇదేంటంటే చాలా స్పెషల్ అండి, మనకి కలర్ వస్తుంది కదా, అలా కలర్ వస్తుంది కదా, స్మెల్ వస్తుంది కదా బిర్యానీ మనకి. ఇలా రోజ్ వాటర్ ఒకటి, ఈ మిల్క్లో పసుపు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని లైట్గా రోజ్ వాటర్ పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకుని అది రైస్ వేసాక అలా పైన పోసుకుంటే మనం అక్కడక్కడ అంటే ఒక 4 ప్లేసెస్లో అలా మొత్తం వెళ్ళకూడదు, అట్లా పోసుకుంటే చాలా బాగుంటుంది, కలర్ వస్తుంది. ఇట్లా హోల్స్ కింద పెట్టేసుకుని పోసుకుంటే ఏమవుతుందంటే మిల్క్ అనేది మనకి ప్లేట్లోకి తీసుకుని బౌల్లో వేసుకుంటాం కదా, మనం ప్లేట్లో మిక్స్ చేసుకోవాలి కదా బిర్యానీ, దమ్ బిర్యానీ అనేది, అది లేయర్స్ కింద కలర్ వస్తుందన్నమాట. ఎల్లో కలర్, రెడ్ కలర్ అలా కనిపిస్తుంది మనకి. పాలు, కొంచెం కారం, సాల్ట్
ఈ మూడు మిక్స్ చేసుకుంటే పోసుకుంటే చాలా బాగుంటుంది. కలర్ బాగా వస్తుంది మనకి. అండ్ అవి అయిపోయాక లాస్ట్లో రోజ్ వాటర్ పైన అలా పోసుకుని స్ప్రెడ్ చేసేసుకుంటే, అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా మనం ఫస్ట్లో, చూడండి కలర్ ఎలా వచ్చింది, ఎల్లో కలర్ కనిపిస్తుందా మీకు? అలా ఎల్లోయిష్గా మనం మిక్స్ చేసుకున్నాక కొంచెం ఎల్లో రైస్ కింద కనిపిస్తుంది మనకి. హోటల్స్లో చూస్తాం కదా దమ్ బిర్యానీ, ఆ టైప్లో. చూసారా మనం గ్రేవీ ఉంచాం కానీ ఎలా అయిందో ఫ్రై పీస్ కింద. అట్లా ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ రైస్ అలా ఉంటుంది మనం మిక్స్ చేసుకునేసరికి ప్లేట్లో పోసుకొని. ఆ బిర్యానీ మొత్తం మనం ప్లేట్లో పోసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. బాగా మిక్స్ అవుతుంది. ఆ కలర్స్ అనేవి మనకు చూసాక కనిపిస్తున్నాయి. ఇంకా లాస్ట్లో అలా మేము పళ్ళెంలో పోసుకొని అలా మిక్స్ చేస్తాం. అది చూసారుగా ఎల్లో కలర్ అలా ఎలా కనిపిస్తున్నాయో. బాస్మతి రైస్ అయితే ఇంకా బాగా తెలిసి. ఓకే అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అండి.